హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా గర్వించదగిన నటులలో ఒకరు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఈయనకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి అలాంటి ఎన్టీఆర్ ముందు విలన్గా నటించడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో రచయితలుగా ఎదుగుతున్న టైంలో ఎన్టీఆర్ నటిస్తున్న నా దేశం చిత్రానికి మేమే రచయితలం అని ఆయన తెలిపారు. ఫస్ట్ హాఫ్ కథ మొత్తం బాగా వచ్చిందని, సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ వరకు ఫైట్ లేదని, కథ మధ్యలో ఫైట్ యాడ్ చేస్తే ఎన్టీఆర్ గారు తిడతారేమోనని ఆ చిత్ర నిర్మాత దేవి వరప్రసాద్ భయపడ్డారట. ఆ చిత్ర షూటింగ్ ఊటీలో జరుగుతుంది. సెకండ్ హాఫ్లో ఫైట్ గురించి దేవి వరప్రసాద్ ఎన్టీఆర్ని అడగమని పరుచూరికి చెప్పగా, అప్పుడు ఆయన వెళ్ళి అన్నగారు ఈ విధంగా సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ వరకు ఫైట్ లేదు, మధ్యలో ఒక ఫైట్ ఉంటే బాగుంటుందని చెప్పారట. ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పి ప్లాన్ చేసుకోండి అని అన్నారట. ఈ మూవీలో కైకాల సత్యనారాయణ విలన్గా నటిస్తున్నారు. కానీ ఫైట్ సన్నివేశం ఏమో సాధారణ ఆర్టిస్టులతో ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ వెంటనే వాళ్ళని చూసి అదేమిటి వీళ్ళతో మేము ఫైట్ చేయాలా, మేము కన్నెర్ర చేస్తేనే వీళ్ళు గుండాగి చేస్తారు, నా స్థాయికి సరిపోరు, నాకు ఇష్టమైన సత్యనారాయణతోనే ఫైట్ పెట్టండి, లేకుంటే షూటింగ్ క్యాన్సిల్ చేయండి అని షాక్ ఇచ్చారట. చాలా చిత్రాల్లో కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్కి విలన్గా నటించారు. ఎన్టీఆర్తో ఫైట్ చేస్తున్న సమయంలో కొన్నిసార్లు ఆయన నిజంగానే కొట్టేవారని, వేరే వాళ్ళు అయితే చనిపోయి ఉంటారని సత్యనారాయణ కూడా ఓ ఇంటర్వ్యూలో సరదాగా గుర్తు చేశారు. ఇలా సీనియర్ ఎన్టీఆర్కు కైకాల సత్యనారాయణకు మధ్య మంచి బాండింగ్ ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు కైకాల సత్యనారాయణ అంటే సీనియర్ ఎన్టీఆర్కు చాలా ఇష్టమని కూడా పరుచూరి తెలిపారు. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.